కడప రిమ్స్ నందు కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కార్మికులను చదువుల పేరుతో వయసు పేరుతో వేధించడం తగదని కార్మిక చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని కార్మికులు కోరారు. ఈ రోజు రిమ్స్ ఐపీ నందు విధులను బహిష్కరించి కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్ నూతన కాంట్రాక్టర్ కార్మిక చట్టాలను అమలు చేయకుండా తన సొంత చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను ఉన్నపలంగా తొలగించే అధికారం కాంట్రాక్టర్కు లేదని, కసువులు ఊడ్చేవారని చదువుల పేరుతో వేధించడం తగదని, డ్యూటీ విషయంలో పాత పద్ధతినే అనుసరించాలని, కార్మిక చట్టాల ప్రకారం వారాంత సెలవులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఏమాత్రం అన్యాయం జరిగినా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని, భవిష్యత్తు రోజుల్లో కార్మికుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. కార్యక్రమంలో మడగలం ప్రసాద్, విజయ్ కుమార్, రిమ్స్ నందు పనిచేస్తున్న వివిధ కార్మికులు పాల్గొన్నారు. నేను శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి మేము ఈ రిమ్స్లో సేవ చేస్తున్నాం సార్. ఇక్కడ చాలా ఏజెన్సీలు మారినాయి సార్. అజైల్ ఏజెన్సీ, A1 కంపెనీ, ఇప్పుడు పద్మావతి కంపెనీ అని కొత్త ఏజెన్సీ వచ్చింది సార్. ఈ కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా సూపర్వైజర్కు అని అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళనందరినీ తీసేసి మీరు వద్దు రావాకండే విధులకి మేము తీసుకోము అంటున్నారు సార్. 18 సంవత్సరాల నుంచి మేము చేసిన వాళ్ళము. ఇప్పుడు ఉన్నట్లుండి మీరు రావాకండి అంటే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల చదువులు, మా పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళది ఎటువంటి మేము మా కుటుంబంలో నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే వాళ్ళని అందరినీ పోషించగలిగే ఉండేది సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే మా కుటుంబాలన్నీ వీధులు పడతాయి సార్. దీనికి యాజమాన్యం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం సార్. పద్మావతి ఏజెన్సీ అనేది నిర్లక్ష్యానికి 22 మంది సూపర్వైజర్లను నిర్దాక్షిణంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇక్కడున్న అధికారులను అడిగితే వాళ్ళ ఏజెన్సీకే సపోర్ట్ చేస్తున్నారు సార్. మా పరిస్థితి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇవాళ శానిటేషన్ సూపర్గా పనిచేస్తున్నాము. మేము 2014 నుంచి పనిచేస్తున్నాము. అంతకు ముందు పనిచేసిన సీనియర్స్ ఉన్నారు. మేము అక్కడ నుంచి స్టార్ట్ చేసాము జర్నీ. ఇంతవరకు మాకు ఎటువంటి సర్టిఫికేట్లతో మాకు ముందున్న కాంట్రాక్టర్లు ఎవరు మాకు సర్టిఫికేట్లు అడగలేదు. మాకు విధుల్లోకి తీసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ వచ్చినా కానీ మమ్మల్ని ఎవరు తీసేయకుండా మేము అదే కొనసాగిస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన పద్మావతి ఏజెన్సీ వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతున్నారు. అప్పట్లోనే సర్టిఫికేట్, ఇప్పుడు ఎట్లా సర్టిఫికేట్ వస్తుంది? అప్పుడు మాకు సర్టిఫికేట్లు ఎవరు అడగలేదు. ఇప్పుడు సర్టిఫికేట్ కాబట్టి ఏమైనా తెస్తారు? 23 మంది ఉన్నారు. 23 మంది రోడ్డుకి వేస్తున్నాం అంటున్నారు. 23 మంది రోడ్డుకి వేస్తే మేము ఏ విధంగా బతకాలా? ఏం దీన్ని బతకాలా? ఒకరోజు 2 రోజులు చేసిన వాళ్ళం కాదు కదా. కోవిడ్ టైంలో ప్రాణాలు తెగించి చేసినారు. ప్రతి ఒక్కరూ ప్రాణం ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి మరి సావాలన బతక అనేట్టు చేసినారు డ్యూటీలో. అప్పులేని ఏజెన్సీలు ఉన్నాయి కదా, అప్పుడు ఏజెన్సీ ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు తీయచ్చు కదా. మరి అప్పుడు అడగదు సర్టిఫికేట్లు, ఇవ్వతే ఎట్లా అడుగుతున్నారు సర్టిఫికేట్లు? అప్పుడు వాళ్ళు కూడా ఏజెన్సీ కదా. చెప్పండి. కొత్త సూపర్వైజర్లు ఇప్పుడు మేము ఉన్నారు, 15 పాత సూపర్వైజర్లు ఉన్నారు, మాతో కొనసాగించండి. కొత్త వాళ్ళని తీసుకోండి, కాదని చెప్పట్లేదు. మమ్మల్ని తొలగించి కొత్త వాళ్ళని తీసుకోవడం ఏంది? ఎక్కడ రూలు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ అంటున్నారు. మేము ఇన్నేళ్ళ నుంచి పనిచేసి ఎక్కడ పోవాలా? ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు మా వాళ్ళ దగ్గర లేవు. 23 మందికి అంటే కనీసం 5-6 మంది దగ్గర ఉంటాయి. అంటే మిగతా వాళ్ళని ఎక్కడ పోవాలా? ఏం తిని బతకాలా? చెప్పండి. న్యాయమైన వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి కొత్త సూపర్వైజర్లు తీసుకున్నారు. ఓకే, తీసుకున్నారు బాగా. మీకు అడిషనల్ కావాలా? మమ్మల్ని అట్లే ఉంచండి. మేము అడిగేది అది. మా పాత వాళ్ళు అట్లే ఉంచండి. కొత్త వాళ్ళని వచ్చేసి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దాని ప్రకారం తీసుకోండి. ఎంఏ ప్రకారం తీసుకుంటో అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటే మీ ఇష్టము. మా కడుపులు కొట్టొద్దని కదా మేము చెప్పేది. మా కడుపులు కొట్టడం మీకు న్యాయమైన ధర్మమా? చెప్పండి. ఇన్నాళ్ళు ఏ ఏజెన్సీ ఉన్నది? ఏజెన్సీ ఉన్నప్పుడు మాకు ఎవరు ఏం చెప్పలేదు. ఇప్పుడు మేము ఏ విధంగా పోవాలా? రోడ్డు బాగా కావాలన్నా ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో చెప్పండి. ఇప్పుడు అధికారులు ఆదుకుంటారా? ఇప్పుడు కాంట్రాక్ట్ ఆదుకుంటారా? ఎవరు ఆదుకుంటారు? నా పేరు శివ మాట్లాడుతున్నాను. శానిటేషన్ సూపర్వైజర్ 2014 నుంచి పనిచేస్తున్నాము.